మారికవలసలోని చైతన్య కళాశాలలో సరైన వసతి సౌకర్యాలు, ఆహార సదుపాయాలు లేవని, వైద్య సదుపాయాలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలను చీటీలుగా రాసి బయటకు విసిరి తమ బాధను వెళ్లగక్కుతున్నారు. ఇది గమనించిన స్థానికులు పిఎంపాలెం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కళాశాలను పరిశీలించి విచారణ జరిపారు. విశాఖపట్నం మారికవలస మెట్రో సమీపంలో గల శ్రీ చైతన్య విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పిఎంపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తమకు కనీస సదుపాయాలు లేవని యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవటం లేదంటూ చేతులు బయటకు పెట్టి నినాదిస్తూ చీటీలు రాసి విసిరారు. స్థానికులు గమనించి మీడియాకు సమాచారం ఇచ్చారు. తమను ఖైదీల వలె బంధించారని, ప్రభుత్వ సెలవులను వర్తింపచేయటం లేదని, తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, భోజనంలో పురుగులు ఉంటున్నాయని, మంచాల నిండా నల్లులు ఉన్నాయని, త్రాగటానికి శుభ్రమైన నీరు ఉండటం లేదంటూ చీటీల్లో రాశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిఎంపాలెం సిఐ బాలకృష్ణ, ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అనారోగ్యానికి గురైతే ఆర్ఎంపీతోనే వైద్యం చేయిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తమ వద్ద లక్షలలో ఫీజులు వసూలు చేసి నాణ్యమైన చదువు చెప్పటం లేదని, ఒక తరగతిలో 75 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులకు తెలిపారు.